విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి ముందుకొచ్చే కంపెనీలు పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదేవిధంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి దాంతోపాటు పాల్వంచ, మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ అదేవిధంగా జెనెకో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి, లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాదులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తూ ఉన్న విధానాన్ని అధికారులు
అధ్యయనం చేయటం జరిగింది. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరొక అంశం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవేలి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. దానికి తోడు మరి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ సంబంధించి కొత్తగా మరికొన్ని ఏటీసీస్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఐటీఐ ఇందుపురకం 65 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్నిటిని కూడా ఏటీసీస్గా కన్వర్ట్ చేయడంతో పాటు కొత్తగా మరికొన్ని ఏటీసీని శాంక్షన్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఒక ఏటీసీకి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్కు సంబంధించి అక్కడ కూడా ఏటీసీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు జూబ్లీ హిల్స్ కూడా అక్కడ ఉన్న యువతీ యువకులకు ఆ ప్రాంత వాసులందరికీ సంబంధించి అక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి క్యాబినెట్లో ఇప్పుడు చర్చ కాలేదు, ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దానికి వచ్చిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ఎంక్వైరీ రిపోర్టును పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అక్కడ ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని రామగుండం పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నది ఆధునీకరణ చేయాలని, సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ చేయాలని నిర్ణయం. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి పిట్ హెడ్ దగ్గరనే విద్యుత్ సరఫరా చేసే కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులకు సంబంధించి ఉన్న డిమాండ్తో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంత వాసులందరి తరఫున ఒక ప్రధానమైన ఎమోషన్ సెంటిమెంట్తో పాటు అక్కడ అవసరం ఉంది. ఈరోజు రాబోయే కాలంలో థర్మల్ కెపాసిటీ ఎంతో ఉండాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగానే ఈరోజు పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక నిర్ణయం క్యాబినెట్
ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఏం సార్? మూడో డిస్కామ్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ఒక హెల్దీ డిస్కామ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. తనకు అనుగుణంగానే విద్యుత్తుకు సంబంధించి అనేక అంశాలు క్రోడీకరించి మనము పూర్తి స్థాయిలో అంటే ఒక సిస్టమటైజ్ సర్వీసెస్ను అప్పగించే ప్రయత్నం చేయాలని. కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగిన అక్కడ కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంతా కూడా క్లారిటీతో ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ థర్డ్ డిస్కామ్స్ పెడతాను. ఒక హెల్దీ ఈ డిస్కామ్స్ అన్నీ కూడా ఒక హెల్దీ కంపెనీస్గా ఎదగాలని ఓ ప్రయత్న భాగంలోనే ఒక కొత్త ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. మాట్లాడుతున్నా ఇప్పటి వరకు ఏదైనా ఛార్జీలు పెంచినావా? ఇప్పుడు ఏవైతే డిస్కామ్లు వారికి సంబంధించిన విద్యుత్ అవసరాలకు సంబంధించి దానికి తోడు మరి ఛార్జీలు పెంచానా లేదా అని ఇప్పటివరకు డిస్కామ్ నుంచి ప్రతిపాదన రాలేదు. ఇప్పటివరకు అయితే ఆ ప్రస్తావన లేదు. ఇప్పటి వరకు ఏ కంపెనీకి అయితే బాకీ ఉందో ఆ కంపెనీకే పోతాయి. స్ట్రక్చర్ ఎందుకంటే ఫినాన్షియల్గా కూడా సిస్టంలో ఉన్న ఏ బకాయి ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీకి ఇవ్వాలి, ఇంకో కంపెనీకి ఎట్లా ఇస్తాం, అదే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. యా సార్, అవును. ఇప్పుడు మొత్తం పరంగా ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి, ప్రత్యేకంగా సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి, లేకుంటే ట్యాక్సెస్కి సంబంధించి, లేకుంటే సదుపాయాలకు సంబంధించి ఇవన్నిటి విషయంలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి. ఆ యూనిఫార్మిటీ తీసుకురావాలని ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని ఎన్ని కార్పొరేషన్లు చేయాలి, ఏ విధంగా చేయాలనే ఒక నిర్ణయం తర్వాత తీసుకోవడం జరుగుతుంది అందరు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి. అవును, ఇంకా అవేం నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4, 5 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు అందుకోసమే స్పష్టంగా ఇక్కడ ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు, స్పష్టంగా ఎన్టీపీసీ వారి ద్వారానే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఆ 2400 మెగావాట్లకు సంబంధించి మాకు వద్దు అని రాసిన వాళ్ళని మీరు అడగాలి. ఈరోజు విద్యుత్తు మాకు కావాలి, భవిష్యత్తులో విద్యుత్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కన్ను రెప్పపాటు కూడా విద్యుత్ లేకుండా మన ప్రజలు ఉండొద్దని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్టీపీసీ వారు సంకల్పించిన ఆ కార్యాచరణలో వారిని తీసుకోమని చెప్తా ఉన్నాము. వారికి విద్యుత్ ఉత్పాదన చేస్తే ధర వారి ఎక్కువ ఉంటే జెన్కో ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో మేము ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక పెట్టుకొని 2035 ఒకటి 2047 విద్యుత్తుకు సంబంధించిన ప్రణాళిక ఆ విధంగా సిద్ధం చేసుకొని ముందుకెళ్తాను. ఎంత డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు థర్మల్ ప్లాంట్కు సంబంధించి ఒక సందర్భంలో మీరు చూసిండ్రు, స్పెయిన్లో ఏ విధంగా మొత్తం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బ్లాక్ డే పూర్తి 2 days అయిపోయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన ఒక స్పెసిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన థర్మల్ ప్లాంట్ పరంగా ఎంత ఉండాలి, కనీసం 40% ఉండాలి మనకు వచ్చిన డిమాండ్లో. ఆ 40%కి మనం దగ్గరలో ఉండాలంటే ఇంకా ఎన్ని థర్మల్ ప్లాంట్లు చేపట్టాలి, ఎన్ని
నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ హైడ్రో కానీ లేకుంటే ఈరోజు వివిధ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్ చేపట్టాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో దానికి ఆపరేషన్కి వస్తాయి. డెఫినెట్లీ ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్తో పాటు అమలు చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్టు 2-3 ఇన్సిడెంట్స్ ద్వారా మరి ప్రజల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఈరోజు కేబుల్కు సంబంధించి అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. ఆ అండర్ గ్రౌండ్ కేబుల్కు సంబంధించి ఒక మల్టీపర్పస్ యూటిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత, స్టడీ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైతే ఆపరేషన్ సర్కిల్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీది దాని పరంగా ఇప్పుడు ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తప్పకుండా అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఆచరణలో చూపెట్టలేదని మీరు అంటా ఉన్నారు. మా ప్రభుత్వం ఆచరణలో పెట్టే అంశాలే ప్రజల ముందర పెడుతుంది. ఖచ్చితంగా ఆచరణలో పెట్టి ఆపరేషన్లు చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. తప్పకుండా అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. క్యాబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. క్యాబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 100% నడుస్తుంటుంది కదా, గుర్తించలే నడుస్తుంది. గుర్తించడానికి చెప్తాం, మీకే స్పష్టంగా కనబడుతుంది. ఎవరైనా అంతే కదమ్మా, ఎవరైనా అంతే కదా, ఎవరైనా అందరికీ ఒకటే ఈక్వల్. ఇప్పుడు 2 మార్లు నేను ప్రెస్ పరంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు వివరణ ఇవ్వటం, ప్రతిపక్షాలకు సంబంధించి టీఆర్ఎస్ వారు ఒక భ్రమ కలిగించి ప్రజల్లో ఒక దురాభిప్రాయం రావాలి ప్రభుత్వానికని బురద చల్లుతా ఉన్న సందర్భాన్ని నేనే చెప్పడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీలో నేను గౌరవ డీసీఎం గారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ దాంట్లో అనేక అంశాలు పరిశీలన చేసి మరి వాటన్నిటిని కూడా క్యాబినెట్లో అందరు ముందట క్యాబినెట్ సహచరుల ముందట పెట్టిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలియదంటే ఏమని చెప్పనట. నేను యూనిఫామ్ ట్యాక్స్ అని కాలే, యూనిఫామిటీ అడ్మినిస్ట్రేషన్లో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ పరంగా సంక్షేమం, అభివృద్ధి అన్ని కార్యక్రమాలు సక్రమంగా యూనిఫామ్గా జరగాలి. ఇది మరి ఒక ప్రధానమైన మహానగరంగా ఎదగాలి. ఈ మహానగరం ప్రపంచంలోనే మరి చాలా ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎదగాలని ఒక ఆలోచన దృక్పథంతో చేసినాం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా 10 మందికి మేలు చేసే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు
ఇక్కడ అక్కడ అమలు అవుతుందో అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏది ఉంటే అది అమలు అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అది అది ఇంకేం ఆలోచన చేయలేదు. ఇంకా దాని గురించే ట్యాక్సెస్ రాబడి దాని గురించి ఆలోచన చేయలేదు. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగాలి, అక్రమాలు జరగకుండా ఉండాలి అని పూర్తి స్థాయిలో ఒక సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ. సరే నర్సింగ్ నేను మాడతలే. ఓకే, ఇప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు, శ్రీహరి గారు, లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మీడియా మిత్రులకు నమస్కారం. నేను ఒకే ఒక అంశం మీద మాట్లాడతా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, నేను, శ్రీధర్ బాబు గారు, జూపల్లి గారు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ మీద మేము సభ్యులం. ఈ అంశం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో మా సబ్ కమిటీ పరిశీలన చేసి ఇప్పుడు తీసుకున్న చర్యలు మేము చేసిన రికమెండేషన్స్ ప్రకారమే జరిగినాయి. మీ అందరికీ అంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడే మాటలు పూర్తిగా అబద్ధాలు, అసత్యాలు. దాంట్లో ఒక్క మాట నిజం కూడా లేదు. చాలా కాలం నుంచి కోర్ హైదరాబాద్ ఏరియా అంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇది కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని గతంలో అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేసింది, కొంత ఫైనలైజ్ చేసింది. మరి వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ ప్రకారము ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ని అవుట్ సైడ్ ద రింగ్ రోడ్ షిఫ్ట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఇది గత ఎన్నో ప్రభుత్వాలు కంటిన్యూస్ గా ఆలోచన చేసి ప్రక్రియ చేసిన విషయంలో మా ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకొని మేము క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి, ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయం క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకొని మా రికమెండేషన్ క్యాబినెట్ లో పెట్టి ఆమోదింప చేసినాం. మరి ఈ క్యాబినెట్ సబ్ కమిటీని మనం చేస్తున్నాం. నా అభిప్రాయంలో ఒక వ్యక్తిగతంగా నేను కూడా గతంలో ఒక ఇండస్ట్రీ నడిపిన వ్యక్తిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా అది సరి అయిన నిర్ణయం. ఇది ఎవరో తప్పుపట్టి ఇంకోరి మీద బురజల్లే ప్రయత్నం చేస్తే ఇది టోటలీ రాంగ్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉంటే సిటీలో పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో 80 feet రోడ్ ఉంటే వాళ్ళకి ఇది ఆ రిజిస్ట్రేషన్ రేట్లో 50%కి, అంతకంటే చిన్న రోడ్లు ఉంటే 30%కి ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇది సరైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ హైదరాబాద్ కాలుష్య రహితంగా పొల్యూషన్ ఫ్రీ కావాలా వద్దా? ఈ ఆలోచన ఇప్పుడేదో ఇప్పటిదిప్పుడు మొదలైంది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది. ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో దీని విషయంలో అనేక ప్రపోజల్స్ అడుగులు వేయడం జరిగింది. ఆ ప్రపోజల్ తర్వాత మా క్యాబినెట్ సబ్ కమిటీకి వచ్చింది. మా క్యాబినెట్ సబ్ కమిటీలో సుమారు సంవత్సరాల పాటు దీన్ని చర్చించడం జరిగింది. మరి ముందుగా ఇండస్ట్రియలిస్ట్ కూడా మాట్లాడినాము. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 80 feet రోడ్డు ఉంటే 50% ఎస్ఆర్ఓకి, లేకుంటే 30% వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి, ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళ స్థలాన్ని మల్టీ జోన్ యూసేజ్ పర్మిట్ చేయడానికి మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది హైదరాబాద్ నగరానికి, ఇది రాష్ట్రానికి ఇదెంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసమే ఆ నిర్ణయం తీసుకున్నాము. ఎవరో దాని మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు వేస్తే మాత్రం అది పూర్తిగా ఖండిస్తున్నాం. చూడు బాబు,
ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఫ్రీ హోల్డ్ లీజ్ హోల్డ్. ఎవరెవరైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇండస్ట్రీస్ ఉన్నాయో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల పొల్యూషన్ ఫ్రీ చేయాలని గత ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచన చేసింది. వాళ్ళు కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రిసోర్స్ మొబిలైజేషన్ చేసిండ్రు. వాళ్ళు కూడా ఒక దశకు తీసుకొచ్చిండ్రు. ఆ ఆలోచన కొనసాగించి మా ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసుల కోసం, ఈ రాష్ట్రం కోసం సరి అయిన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. గౌరవ డిప్యూటీ సీఎం గారు,